RTI Live News. Ask for right. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పిసినిరెడ్డిగూడెం పల్లె దవాఖానాలో సూపర్వైజర్ పోస్టుపై అనుమానాలు నిగ్గు తేల్చాలని పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు ఎం నాగమణి సిహెచ్ఎల్ఐలు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పల్లె దవాఖానాలు ఎంఎల్ హెచ్పిఎస్ఎంఎన్ రెగ్యులర్ ఆశా వర్కర్లను నియమించాలని శుక్రవారం గ్రామస్తులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దవాఖానాలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అన్ని రకాల మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వానికంటే భిన్నంగా పరిపాలించిందా అని చెప్పేసి మనం పరిశీలిస్తే గత ప్రభుత్వాలు రోడ్ల మీద అరెస్టులు చేసే డిమాండ్ల కోసం ఈ ప్రభుత్వం ఇంట్లోనే నిర్బంధిస్తుంది. ప్రజా పరిపాలన పేరుతో అధికారాలకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక పక్క ప్రమాణ స్వీకారం, మరో పక్క బారికేడ్లు తొలగించేటటువంటి ఫోటోలు బ్రహ్మాండంగా మనకు కనిపించాయి మీడియాలో. మరి ఆచరణకి అనుగుణంగానే పరిపాలన చేస్తున్న ముందుగా తెలియజేస్తున్నా. ఈరోజు మన గ్రామ పంచాయతీ కార్మికుల స్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. గ్రామాల్లో ఇవాళ గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయన్న, గ్రామాలు పచ్చగా కనబడుతున్నాయన్న, గ్రామాలు అభివృద్ధి అయినాయన్న, మన శ్రమట లేకుండా, మన కష్టం లేకుండా, మన చాకిరీ లేకుండా ఇలా గ్రామాలు అభివృద్ధి లేదు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషిస్తున్నాం. ప్రతిరోజు ప్రజలందరూ మిగతా పై కులాలలో ఎవరు వచ్చి చేయరు. బాపనోడో, రెడ్డోడో, కమ్మోడో, లేకపోతే ఇతర వయసులో పెద్ద కులాలకు చెందిన వాళ్ళెవరూ వచ్చి ఈ పని చేయరు. ఈ పని మనం ఎందుకు చేస్తున్నాం? తీసుకొస్తున్నాయి. గతంలో గత ప్రభుత్వాలు అనేక జీవోలు ఇచ్చాయి. జనాభా కలిగినటువంటి గ్రామం ఈ యొక్క హెల్త్ సెంటర్లో గోపాలపురం కానీ, శేరిపురం కానీ, అదేవిధంగా బాలతండ 4 గ్రామ పంచాయతీలు కలిపి మన పిన్నరెడ్డిగూడెం గ్రామానికి ఏర్పాటు చేసినటువంటి హెల్త్ సెంటర్లో సుమారు 2 సంవత్సరాల కాడి నుంచి ఏఎన్ఎం లేదు, ఆశా వర్కర్ లేదు. ఇక్కడ సూపర్వైజర్ కూడా తను ఇక్కడ హాజరవుతున్నానని చెప్పనుకొని మిగతా ప్రాంతాలలో ఉంటూ జీతం తీసుకుంటా ఉన్నది. కావున ఈ పిన్నరెడ్డిగూడెం గ్రామంలో రెక్కాడదు కానీ డొక్కా అన్నటువంటి వ్యవసాయ కూలీలు, రైతులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క హెల్త్ సెంటర్కి హాజరవుతూ ఉంటారు. ఇక్కడ బీపీ కానీ, షుగర్ కానీ కనీసం ఏఎన్ఎం డాక్టర్ కూడా చూసే పరిస్థితి లేదు. కావున ఇక్కడ మన వాంతులు వచ్చినా, విరోచనాలు వచ్చినా, కనీసం ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ సరైనటువంటి ఏఎన్ఎం డాక్టర్ కానీ, ఇక్కడ సూపర్వైజర్ కానీ, కనీసం మనం ఇక్కడ పల్లె దవాఖానలో ఇచ్చేటువంటి మందులు కూడా కరువైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ ఏఎన్ఎం కానీ, సూపర్వైజర్ కానీ, ఆశా వర్కర్లు కానీ ఇక్కడ మందులు కూడా సకాలంలో ఈ పిన్నరెడ్డిగూడెం గ్రామంలో నివసించే ప్రజలందరికీ కూడా సకాలంలో వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పని కోరుతూ మా యొక్క విన్నపం.